అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో చిరుత కలకల రేగింది. రావులపాలెం జొన్నాడ మధ్య గోదావరి బ్రిడ్జ్ దిగువన గోదావరి నది దాటుతుండగా చూసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో కూడా అంకంపాలెం వచ్చిన చిరుత ర్యాలీ వాడపల్లి చేరుకొని లంకల వెంబడి ముమ్మడివరం మండలం తానే లంకల్లోకి వెళ్లింది. ఇప్పుడు లంకలో నుండి గోదావరి దాటి బ్రిడ్జ్ కిందకు వచ్చినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పాదముద్రలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షం కారణంగా పాదముద్రలు దొరకనట్లు తెలుస్తోంది. లంకల్లో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక లంకల్లో జింకలను వేటాడేందుకు చిరుత వచ్చిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. నేనేం చేయాలని వెళ్ళిపోయానండి. మా ఊళ్ళో ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి. ఎక్కడ ఎదర ఆ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు. అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా, ఈ బాటంలో కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంలో ఏమి రాలేదండి, ఇది ఎంతసేపు నీటిలోంచి వచ్చిందండి. ఖచ్చితంగా మంది కింద వస్తుందండి, ఏం కాపాడలేదండి చీకటిని. నేనేం చేయాలని వెళ్ళిపోయానండి. మా ఊళ్ళో ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి. ఎక్కడ ఎదర ఆ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు. అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా, ఈ బాటంలో కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది రైట్. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిరుత కలకల రేపింది. లంక గ్రామాల్లో చిరుత తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. జింకలను వేటాడేందుకు చిరుతలు సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. సువర్ణ, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూసినట్లయితే చిరుత ఈ రోజు కూడా కొంత అడావడి చేస్తుంది. అయితే ఇక్కడ కరీబు నర్సరీలో 2 రోజులుగా కనబడని ఆ చిరుత ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో గౌతమి గోదావరి లంకల మధ్య సంచరిస్తున్నట్టుగా స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. వారు చూస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారికి తెలిపారు. అంటే రావులపాలెం ప్రమాద లంక సమీపంలో గౌతమి గోదావరిలోని మధ్య లంక ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో నిన్న సాయంత్రమే అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతానికి చేరుకుని మొత్తం జల్లెడ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే వర్షం ఉండడంతో ఇక్కడెక్కడ కూడా పాదముద్రలు గుర్తించలేదు. అయితే అది గోదావరి ఈదుకుని లంకలోకి వచ్చిందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కువగా ఈ ప్రాంతంలో చూసినట్లయితే వెంకన్న ఓబలంక అనే అతను మేము చూసామని చెప్తున్నాడు. అలాగే నారాయణ లంకకి ఓబలంకకి మధ్య చిరుత సంతరిస్తుందని కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఇక్కడ ఎక్కువగా కృష్ణ జింకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గోదావరి లంకల్లో జింకలు ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ జింకలను వేటాడేందుకు చిరుత ఇక్కడే నక్కి ఉందని చెప్పి ఇక్కడే సంచరిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అటవీ శాఖ అధికారులు రాత్రి ఎంత తిరిగినా కానీ పాదముద్రలు లభించలేదు. ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగారు. మొత్తం డిఎఫ్ఓ కోనసీమ డిఎఫ్ఓ ప్రసాదరావు ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది ఇప్పుడు బోట్ల మీద వెళ్లి లంక గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలా ఈ బోట్ల ద్వారా వెళ్లి లంక గ్రామాల్లో అది ఎక్కడెక్కడ తిరుగుతుందని పాదముద్రలు గుర్తించే పని చేస్తున్నారు. అలాగే ఇక్కడ భారీగా దుబ్బులు ఉన్నాయి. ఈ దుబ్బుల్లో ఎక్కడైనా నక్కి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఏదైనా ఇప్పుడు మళ్ళీ చిరుత 3 రోజులుగా కనపడిన చిరుత ఇప్పుడు రావులపాలెం గౌతమి గోదావరి నది పాయల మధ్య లంకల్లో సంచరిస్తుందన్న వార్త మళ్ళీ ఇక్కడ స్థానికుల్లో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో ఒక ఆందోళన కలిగిస్తుంది. ఏదైనా ఈ రోజు దాని జాడ కోసం అంటే పాదముద్రలు గుర్తించిన తర్వాత దాన్ని ఏ విధంగా ఎరవేసి పట్టుకోవాలన్న దాని మీద అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అయితే ఈ జింకల్ని వేటాడేందుకే ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా అది జాడ అయితే ఇంకా దొరకలేదు. సువర్ణ. శ్రీరామ్మూర్తి, అయితే చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలాగే రైతులను ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు? అంటే నిన్న సాయంకాలానికి ఇది ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మత్స్యకారులు చెప్పడంతో ముందుగా పాదముద్రలు కనిపించినప్పటికీ ఇంకా పాదముద్రలను గుర్తించినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఓబలంక అలాగే ఈ ప్రాంతంలోని రావులపాలెం గోదావరి తీర ప్రాంతాల్లో కొమరాజు లంక ప్రాంతాల్లో కూడా సాటింపులు వేశారు. అందరూ కూడా లైట్లు వేసి ఉంటారు బయట. ఎవరు కూడా ఈ సాయంత్రం రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని చెప్పి
అప్రమత్తం చేశారు. అయితే ఇప్పటికే పూరి నెల రోజులు బట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు రాజమండ్రి, కడియం, ఇలా రావులపాలెంలో ఇప్పుడు తాజాగా ఈ తిరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండడం పట్ల ఆ చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ఎవరు కూడా బయటకు రావద్దు, రాత్రి వేళల్లో లైట్లు మాత్రం వేసి ఉంచాలని చెప్పేసి అప్రమత్తం చేశారు. ఆ పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులు హెచ్చరించే వరకు, చెప్పే వరకు కూడా ఎవరు కూడా రాత్రి తిరగొద్దని చెప్పి, ఒంటరిగా తిరగొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.